ఫ్రెండ్స్, మన ఎంఎన్ఆర్ ఫార్మ్స్లో గుడ్లు, పిల్లలు, పట్టాలు, పుంజులు ఏవైనా సరే ఆల్మోస్ట్ సేల్ చేయడం జరుగుతుంది. మనకి మన దగ్గర పట్టుకెళ్ళిన గుడ్లు కానీ, పిల్లలు కానీ పట్టుకెళ్ళిన తర్వాత కస్టమర్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ వ్యాపారం కాబట్టి మనకి వాట్సాప్ ద్వారా మనకి కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ మనకి వాట్సాప్ ద్వారా ఇమ్మని మనం చెప్పడం జరుగుతుంది. వారు ఇచ్చిన తర్వాత ఎలాగుంది ఆ క్వాలిటీ అనేది ఒక బాగుందా లేదా అన్న విషయం కూడా మనం తెలుసుకోవడానికి, గ్రోత్ అనేది పిల్లలు కూడా ఎలాగున్నాయి అనేది, మార్టాలిటీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం మనం ఎప్పటికప్పుడు మన వాళ్ళని అడగడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న క్వాలిటీ అయితే వాళ్ళకి నచ్చి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఆ క్వాలిటీ ప్రకారం మనం కూడా నమ్మకంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఏమైనా తప్పులు ఉంటే మన దగ్గర మనం కరెక్షన్ చేసుకునే విధానం కూడా మనలో ఉండాలనే ఉద్దేశంతో మనం వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో మన దగ్గర పిల్లలు ఒక కోరిక ప్రకారం కొనుక్కోవడం జరుగుతుంది. అటువంటప్పుడు మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కూడా మంచి పిల్లలు, మంచి గుడ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. గుడ్లు కూడా 10 పిల్లల్లో ఏదైనా సరే ఒక 5 పిల్లలు, 6 పిల్లలు రావడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. గుడ్లు ఏమైనా పాడైతే పూర్తిగా మనము మళ్ళీ గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లల విషయంలో ఒక 10 కానీ 20 కానీ పిల్లలు అట్లా తీసుకున్నట్లయితే అవి ఎటువంటి ప్రమాదవశాత్తు ఎప్పుడైనా ఇబ్బంది అయ్యి మొత్తం ఏమన్నా దెబ్బ అయితే వాళ్ళకి కూడా మనం ఏదో రకంగా వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఎంఎన్ఆర్ ఫార్మ్స్ వాళ్ళకి సపోర్టింగ్గా నిలుస్తుందనే నమ్మకంతో నేను పిల్లల గుడ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నన్ను సంప్రదించవచ్చు. నా దగ్గర పట్టుకెళ్ళిన కస్టమర్ నా మీద నమ్మకంతో వస్తారు కాబట్టి వాళ్ళకి అదే నమ్మకంతో మనం పిల్లలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను ఆదర్శంగా నిలుస్తున్నానని నేనైతే యూడీ ద్వారా చెప్పడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న క్వాలిటీ అయితే బీడలు పెట్టలను అయితే అన్నీ వచ్చి ఒకసారి చూసుకుని వాళ్ళకి నచ్చినట్టయితే మనం సంప్రదించవచ్చు. మన దగ్గర ఉన్న 10 బీడలు కానీ 50 పెట్టలు కానీ ఏవైనా సరే మనకు నచ్చినట్లో వాళ్ళ గుడ్లు కానీ పిల్లలు కానీ కావాలంటే మనం ఇవ్వడం జరుగుతుంది.